తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల వరకు 57.91% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ పర్సెంటేజ్ మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే కాసేపట్లో చివరి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఏదైతే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ 1 గంటకు ముగిసింది. మరి కాసేపట్లో 2 గంటలకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. మెజార్గా మండల కేంద్రాలు కావచ్చు, మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇవాళ కొనసాగనుంది. ఏదైతే మనం చూసాం ఇప్పటికే 11, 14 2 విడతలకు సంబంధించినటువంటి పంచాయతీ పోలింగ్ ముగిసింది. అలాగే కౌంటింగ్ కూడా అయిపోయింది. సో మూడో విడతలో కూడా దాదాపు 3,500కు పైగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు, అలాగే 28,000కు పైగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి పోలింగ్ ఇప్పుడు ప్రస్తుతం జరిగింది. దాదాపు 80 నుంచి 85% మధ్య పోలింగ్ జరిగినట్టు సమాచారం ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణాత్మక వాతావరణం కనిపించింది, కానీ ఇక్కడ కూడా పెద్దగా గొడవలు కాలేదు. ప్రస్తుతం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. సో మూడో విడతకు సంబంధించి అందరి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే మొదటి దశ, రెండో దశ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాలు సంపాదించారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో ఉంది. సో ఈసారి కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సాయంత్రం ఎటువంటి ఘర్షణ జరగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు, అలాగే ఎన్నికల కమిషన్ కూడా దీనిపై దృష్టి సారించింది. సో మొత్తంగా చూసినట్లయితే ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం 80 నుంచి 90% మధ్య చాలా గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరిగిపోయినట్టుగా సమాచారం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అయితే ప్రస్తుతం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. గీతిక, రైట్. మరి కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అశోక్? ఇప్పటికైతే 1,00,000 మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ సంబంధించినటువంటి దాంట్లో పాల్గొంటున్నారు. 50,000 మంది పోలీసులు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఓట్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా ఒక ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ ని పోలింగ్ స్టేషన్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా తొలుతగా వార్డు మెంబర్లకు సంబంధించి, అలాగే సర్పంచ్ ఎన్నికల సర్పంచ్ కౌంటింగ్ సంబంధించి కొనసాగుతుంది. ఈ 2 ఫలితాల తర్వాత మెజారిటీ సభ్యులు వచ్చినటువంటి కోరిక మేరకు ఉప సర్పంచ్ ఎన్నుకున్నారు. సో ఆ సర్పంచ్ ఎన్నిక జరిగేటువంటి ఘర్షణలు కావచ్చు, అలాగే ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో మొదటి దశ, రెండో దశ జరిగినటువంటి అనుభవాల రీత్యా ఈసారి పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సో ఏది ఏమైనప్పుడు కూడా మరి కాసేపులోనే 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 5-6 గంటలకు అయితే చిన్న గ్రామ పంచాయతీ, ఆ తర్వాత పెద్ద గ్రామ పంచాయతీ సంబంధించిన కౌంటింగ్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే సెన్సిటివ్ ఏరియాలో వెబ్ కాస్టింగ్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయడం జరిగిందా అశోక్? గత ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవాల రీత్యా ఆ సెన్సిటివ్ విలేజ్ లో కూడా వెబ్ కాస్టింగ్ పెట్టి ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వర్స్ ఎన్నికల సంఘం నుంచి కావచ్చు, పోలీసులు కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. సో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మనం చూస్తున్నాం పలు చోట్ల ఎన్నికలు పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్లకు సంబంధించి బయటపడినటువంటి సందర్భం అటు చిట్యాల కావచ్చు, కొన్ని చోట్ల కనిపించింది. సో ఈ అనుభవాల రీత్యా కూడా ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికైతే ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ గా ఈ రోజు మూడో విడతకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ను నిర్వహించింది. సో ఆ కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికైతే చర్యలు చేపడుతున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా పోలీస్ బందోబస్తు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీపిక, రైట్ అశోక్, థ్యాంక్ యూ.